శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో వెంకటేశాయ. లలితామృతం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ మన నమస్సుమాంజలులు. తిరుమలలో కొలువయ్యున్న శ్రీనివాసుని గురించి స్మరిస్తూ, దర్శిస్తూ, తరిస్తూ ప్రతిరోజు అనేక విశేషాంశాలను, స్వామివారి లీలలను తెలుసుకుంటున్నాం. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్నటువంటి తిరుమలలో అనేక మంది భక్తజనులకు వారి వారి కోరికలను తీరుస్తున్నటువంటి శ్రీనివాసుడు హృదయంలో కొలువైనటువంటి వ్యూహలక్ష్మి యొక్క సాహచర్యంతో కాదా? మరి అలాంటి మా బంగారు తల్లి, మా అమ్మ సిరుల తల్లి కొలువై ఉన్నటువంటి తిరుచానూరు యొక్క విశేషాంశాలు వ్యూహలక్ష్మిగా కానీ, కొల్హాపురంలో కొలువై ఉన్నటువంటి మహాలక్ష్మిగా కానీ, అష్టలక్ష్ముల రూపంలో కొలువై ఉండి భక్తుల కొంగు బంగారమై వారి కోరికలను తీరుస్తూ ఉన్నటువంటి మా బంగారు తల్లి తిరుచానూరులో వేంచేసి ఉన్నటువంటి శ్రీ అలివేల్ మంగ తాయారు యొక్క విశేషాంశాలను, అదే ఆలయంలో కొలువై ఉన్న సుందరరాజ స్వామివారు మరియు వేణుగోపాల స్వామి, అమ్మవారు ప్రత్యక్షమైనటువంటి పద్మసరోవరం, దానికి ఎదురుగా ఉన్నటువంటి సూర్యనారాయణ స్వామి వారి దేవాలయము, ఇలాంటి అన్ని విశేషాంశాలను నా పరిజ్ఞానం మేరకు ఈనాటి శుభ శుక్రవారం రోజున మొదలుపెడి మీ అందరికీ నా జ్ఞానం తెలిసినంత మేరకు అనేక మంది మహానుభావుల ద్వారా, అనేక రచనల ద్వారా తెలిసినటువంటి విశేషాంశాలను మీ అందరి ముందుకు తీసుకువచ్చేటువంటి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఆ అమ్మని మనసారా దర్శిస్తూ, స్మరిస్తూ ఆమె యొక్క ఆశీస్సులు మనం అందరం పొందాలని కోరుకుంటూ, ఓం శ్రీ పద్మావతీదేవ్యై నమః. శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసం భజేనిశం. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి చేత నిరంతరం ధ్యానింపబడుతూ, స్తుతింపబడుతూ ఉన్న శ్రీనివాసుని భగవాన్ని గూర్చుని ఏమని పొగడగలం, ఎంతని పొగడగలం? అందువల్లే ఆ స్వామివారు సాటిలేని మేటి అయిన దేవుడు. శ్రీ వెంకటేశ్వరుని అవతార దివ్య వృత్తాంతమంతా సర్వకాలాల్లో, సర్వదేశాల్లో, సర్వత్రా అడుగడుగున అణువణువున శ్రీనివాసుని జీవన గమనం అంతా వివిధ కళాంశాలతో కూడి ఉన్న లక్ష్మీదేవితోనే ముడిపడి ఉంది. ముఖ్యంగా శ్రీవైకుంఠంలో శ్రీ మహాలక్ష్మి, కొల్హాపుర క్షేత్రంలో శ్రీ మహాలక్ష్మి, నారాయణవనంలో ఆకాశరాజు తనయ పద్మావతి అనగా వేదలక్ష్మి రూపంలో ఉన్న పద్మావతీదేవి, తిరుచానూరులో అలివేలు మంగ అని పిలువబడుతున్న పద్మావతి, తిరుమలలో శ్రీవారి వక్షస్థలంలో వ్యూహలక్ష్మి, వీరంతా శ్రీ వెంకటరాయుని దివ్యగాథలో మనకి దర్శనమిస్తూనే ఉంటారు. ఇన్ని అద్భుత ఘట్టాలతో నిండి ఉన్నటువంటి శ్రీనివాసుని పవిత్ర గాథను మనము కొంచెం తెలుసుకుందాం. ఆకాశరాజు కూతురు పద్మావతిని వివాహమాడి తిరుమలకు వెళుతుండగా చీరాసారెతో వచ్చిన పద్మావతిని చూసి దారిలోనే వెంకటేశ్వరుడు, వీటన్నిటితో పాటు కరివేపాకును తెచ్చావా అని అడిగారట. లేదని అంటూ పలికిన పద్మావతిని చూసి శ్రీనివాసుడు కోప్పడ్డాడట. అందువల్లే పద్మావతి అలిగి తనతో తెచ్చిన వస్తువులకు ఆంజనేయుని కావలిగా ఉంచి కొండ దిగి అలివేలుమంగ పట్టణానికి అనగా తిరుచానూరు వెళ్ళిపోయిందని స్థానిక ప్రజల్లో ఉన్న ఐతిహ్య కథనం. కొండకు నడిచి వెళ్లే దారిలో మోకాళ్ల మెట్లు దాటి తర్వాత పద్మావతి సారెపెట్టెలు అని పిలువబడుతున్న దొంతరులుగా పెట్టెలు పేర్చినట్లుగా ఉన్న రాళ్ల గుట్టలు, వాటి మీద చెక్కబడిన ఆంజనేయుని శిల్పము నేటికి చూసి తరించవచ్చు. దీని గురించి మనకి ఒక కవి అలివేలు మంగకు అలుకరానీయకు అన్న పాటను కూడా రాశారని, అది మన ఘంటసాల వారి మధుర గానంతో మన అందరం కూడా విని తరించాము. ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవానంతరం తిరుమలేశుడు కొండ దిగి తిరుచానూరుకు వెళ్ళి పద్మావతితో ముచ్చటిస్తుంటాడని జనశ్రుతి. ఇక్కడ స్థానిక గాథలు ఇలా ఉండగా, మహారాష్ట్రలోని కొల్హాపూర్ క్షేత్రానికి సంబంధించిన అక్కడ స్థానికులు చెప్పుకునే కథలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. శ్రీ బాలాజీ వెంకటేశ్వరుని మొదటి భార్య కొల్హాపుర వాసిని అయిన శ్రీ మహాలక్ష్మి అని, ఆమెను మరిచిపోయి శ్రీనివాసుడు ఆకాశరాజక పుత్రిక పద్మావతిని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడని, ఇది తెలుసుకున్న మహాలక్ష్మి కోపించి అలిగిపోయి కొల్హాపురంలో నిలిచిందని అంటారు. అందువల్లే
శ్రీనివాసుడు తిరుమల క్షేత్రంలో తూర్పు ముఖంగాను, కొల్హాపురి క్షేత్రంలో శ్రీ మహాలక్ష్మి పశ్చిమ ముఖంగాను, అనగా ఒకరికొకరు ఎడముఖం పెడముఖంగా వీపులు చేసుకొని నిలిచి ఉన్నారని కూడా అంటారు. ఈ కారణంగా మహారాష్ట్ర వాసులందరూ తిరుమల శ్రీనివాసుని దర్శించిన తర్వాత నేరుగా కొల్హాపురి క్షేత్రానికి వెళ్ళి అక్కడ అమ్మవారిని, అంటే మహాలక్ష్మి అమ్మవారిని, బాలాజీ వెంకటేశ్వరుని పత్నిగా తప్పక దర్శించి తమ తిరుమల యాత్రను సంపూర్ణ ఫలప్రదం చేసుకుంటారట. తిరుచానూరు పద్మావతి గురించి చాలామంది మహారాష్ట్ర వాళ్ళకి తెలియదుట. తెలిసినా వాళ్ళు ఆవిడ్ని భార్యగా, రెండవ భార్యగా మాత్రమే గుర్తిస్తారట. అందువల్లే వాళ్ళు తిరుచానూరు పద్మావతికి అంతగా ప్రాధాన్యం ఇవ్వరట. కానీ తిరుచానూరులో వెలిసిన పద్మావతి అమ్మవారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అని, శ్రీనివాసుడు ఇక్కడ పద్మసరోవరం తీరాన తపస్సు చేసినందువల్ల కొల్హాపురు నివాసిని అయిన ఆ జగన్మాత పద్మ సరోవరంలో సహస్ర దళాలు కలిగిన బంగారు పద్మంలో ఆవిర్భవించి పద్మావతిగా ప్రసిద్ధి పొందిందని పద్మపురాణం మనందరికీ తెలియజేస్తోంది. ఇలాంటి వైవిధ్యమైన గాథలతో నిండి ఉన్న పద్మావతి అమ్మవారిని గురించి మరింత విశేషాలు తెలుసుకుందామా? తిరుచాన అనగా శ్రీకాంత, సిరుల తల్లి అయిన సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. ఆ జగన్మాత కొలువయ్యున్న ఊరే తిరుచాన ఊరు. అదే తిరుచానూరుగా మారిందని కొందరంటారు. చాలా కాలం కిందట ఇది శ్రీ సుఖమహర్షి ఆశ్రమ ప్రాంతంట. అందువల్లే ఈ ప్రదేశం శ్రీసుకుని ఊరుగా పిలువబడిందని, అదే కాలక్రమంగా శ్రీ సుఖనూరు అని, తిరుచుక్కనూరు అని, తిరుచానూరు అని పిలువబడిందని మరికొందరి వాదన. ఏది ఏమైనా ఈ దివ్య దేశంలో శ్రీ సుఖమహర్షి వంటి మహర్షులెందరో తపస్సులు చేశారని, ఆ పక్కనే సుఖమహర్షి తాత అయిన పరాశరుని తపోభూమి జోగిమల్లవరంగా కూడా ఉందని, ఇక్కడ పద్మసరోవరం తీరాన సాక్షాత్తు వైకుంఠనాథుడైన శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం తీవ్రమైన తపస్సాధన చేశాడని, తత్ఫలితంగా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి పద్మసరోవరంలో సహస్ర దళాలు కలిగిన పద్మంలో అలివేలు మంగగా పద్మావతిగా ఆవిర్భవించిందని, ఇలా ఎన్నెన్నో అద్భుతమైన కథనాలు విన్నప్పుడు, ఈ స్థలాన్ని చూసినప్పుడు పై వాదనలన్నీ పరమ సత్యమే అన్న రూఢితో పాటు ఆనందం కూడా కలుగుతుంది. భృగు మహర్షి పరీక్ష వలన శ్రీవైకుంఠం నుంచి అలిగి భువికి దిగి వచ్చి కొల్హాపురం క్షేత్రంలో కొలువయ్యున్న సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని శ్రీ వెంకటేశ్వర స్వామివారు తపస్సు చేసి ప్రార్థించాడు. ఆ స్వామివారి కోరిక మేరకు ఇక్కడ స్వర్ణముఖి నదీ తీరంలో సుఖమహర్షి ఆశ్రమ ప్రాంతరాన పద్మసరోవరంలో అలివేలు మంగగా ఆవిర్భవించింది. అలవేల్ మంగ అనగా పద్మం పైన ప్రకాశించే దివ్య వనిత, శ్రీకాంత అని అర్థం. అందువల్లే పద్మావతి అని మరో పేరు కూడా మా తల్లికి సార్థకమైంది. అలివేలు మంగగా అవతరించిన ఆ మహాలక్ష్మిని శ్రీ వెంకటేశ్వరుడు తన వక్షస్థలం పైన వ్యూహలక్ష్మిగా నిలుపుకొని వెంకటాచల క్షేత్రానికి తీసుకువెళ్ళాడు. అలివేలు మంగమ్మ ఆచ్ఛామూర్తిగా కొలువై ఆరాధింపబడుతున్నందువల్ల తిరుచానూరు శ్రీక్షేత్రం అలివేలు మంగపట్నంగా కూడా ప్రసిద్ధికెక్కింది. ఇంచుమించుగా ఇదే సమయంలో నారాయణవనం చక్రవర్తి అయిన ఆకాశరాజు కూతురు పద్మావతిని వెంకటేశ్వరుడు వివాహం చేసుకున్నట్లు, ఆ వివాహానికి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వేంచేసినట్లు కూడా స్పష్టమవుతోంది. ఆకాశరాజు పుత్రిక పద్మావతి ఎవరు అన్న సందేహానికి సమాధానంగా త్రేతాయుగం నాటి రామాయణ గాథను ఒక్కసారి స్మరిస్తే సరిపోతుంది. త్రేతాయుగంలో అరణ్యవాస సమయంలో సీతాలక్ష్మికి బదులుగా లంకలో వేదవతి రావణుని చెరలో ఉండింది. రావణ వధానంతరం సీతాదేవి తనకు బదులుగా లంకలో అవస్థలు పడిన వేదవతిని వివాహమాడవలసిందిగా శ్రీరాముణ్ణి ప్రార్థించింది. అప్పుడు శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడైనందున ప్రస్తుతం అది సాధ్యం కాదని, కలియుగంలో ఈ వేదవతి ఆకాశరాజు గారాల పట్టి పద్మావతిగా అయోనిజయై జన్మిస్తుందని, అదే సమయంలో తాను శ్రీ వెంకటేశ్వరునిగా అవతరించి ఆమెను వివాహమాడగలనని వరమిచ్చాడు. అలాగే ఆచరించాడు కూడా. స్వామివారు ఎప్పుడూ చెబుతూ ఉంటారట, నేను వైకుంఠాన్నైనా విడిచి ఉంటాను, కానీ నా భక్తులను మాత్రం ఒక్క క్షణమైనా విడిచి ఉండలేనన్న దృఢ సంకల్పంతో శ్రీవంగ వైకుంఠం నుంచి దిగివచ్చి
భూలోక వైకుంఠమైన వెంకటాచలంలో శ్రీ వెంకటేశ్వరుడుగా కొలువై ఉన్నాడు. అప్పటి నుంచి ఆ స్వామివారు స్థిరంగా ఉండలేక ఉండటానికి వలన పడక పైన పేర్కొన్న అనేక సందర్భాలలోనూ శ్రీ మహాలక్ష్మి చేత ఆకర్షితుడైన శ్రీ వెంకటేశ్వరుడు ఆర్తిగా లక్ష్మి గురించి తపస్సు నిర్వహించాడు. భూమహాలక్ష్మి కోసం విచిత్రమైన వరాహ అవతారాన్ని ధరించాడు. ఆకాశరాజపుత్రిక పద్మావతిగా అవతరించిన వేదలక్ష్మి కోసం పరంధాముడు పరిపరి విధాలా పరితపించాడు. ఆమెను మోహించి వివాహం చేసుకున్నాడు. వెంకటాచలపతి కొల్హాపురంలో మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఆరాటపడి 10 ఏళ్ల పాటు పడరాని పాటలు పడుతూ తపస్సు చేశాడు. వృధా ప్రయాస మాత్రమే మిగిలింది. అయినా ఏమాత్రం పట్టువీడని స్వామివారు ఆకాశవాణి ఆదేశం మేరకు పద్మసరోవర తీరాన ఆ మహాలక్ష్మి కరుణ కోసం కన్నులు కాయలు కాసేటట్లుగా నిరీక్షిస్తూ 12 ఏళ్ల పాటు తీవ్రంగా తపస్సు చేశారు. చివరకు ఆవిడ కరుణించి పద్మ సరోవరంలో బంగారు పద్మంలో అలివేలు మంగగా ఆవిర్భవించగా ఆ స్వామి ఆమెను వ్యూహలక్ష్మిగా తన గుండెల మీద పదిలపరుచుకున్నారు. ఆనాటి నుంచి వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు అనే స్వార్థక నామధేయంతో వరలినాడు. వలసినవన్నీ వరాలు గుప్పిస్తూ ఉన్నాడు. ఇలాగా జగదేక మాత అయిన అలివేలు మంగమ్మ అనుగ్రహం కోసం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అడుగడుగున అరులు చాస్తూ అనేక విధాలుగా పరితపించాడు కదా. మరి సామాన్య మానవుడైన భక్తులు అలివేలు మంగమ్మ అనుగ్రహం కోసం కరుణ కోసం ఎంతటి భక్తి ప్రపత్తులతో కీర్తించాలో, ఎంతటి వినయ వినమ్రతలతో ఆరాధించాలో అవగతమవుతోంది. తిరుచానూరులో అర్చామూర్తిగా కొలువై ఉన్న ఆనందమయి ప్రేమమయి అయిన అలివేలు మంగమ్మ తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుని గుండెల మీద పదిలంగా చోటు చేసుకొని వ్యూహలక్ష్మిగా వేంచేసి ఉంది. ఆమె అత్యంత సున్నితమైన హృదయురాలు, అత్యంత దయార్థ హృదయురాలుగా ఉంటూ భూతకారుణ్య లక్ష్మిగా ప్రసిద్ధికెక్కింది. తిరుమల యాత్రికులు భక్తులు తమ వెంకటాచల యాత్రలో ముందుగా తిరుచానూరు క్షేత్రంలో అర్చామూర్తిగా కొలువై పూజలందుకుంటూ ఉన్న ఆనందమయుని పట్టపురాణి అయిన అలివేలు మంగమ్మని దర్శించాలి. తమ కోరికలను అమ్మవారికి విన్నవిస్తే చాలు, తమ ప్రార్థనలు ప్రార్థిస్తే చాలు, తమ కోరికలన్నీ స్వామివారికి చక్కగా తెలియజేసి సఫలీకృతం అయ్యేటట్టుగా అమ్మవారు చూస్తారట. అలివేలు మంగమ్మ సిగ్గు బిడియము లేకుండా, ఏమాత్రము జంకు గుంకు లేకుండా అమ్మ ఒళ్ళో పడుకొని మారాము చేస్తున్న చంటి పిల్లల్లాగా భక్తులు అందరూ అమ్మ దయ చూపించవలసిందిగా చనువుగా వేడుకుంటే చాలట. ఆ అమ్మ బహుకరుణాంతరంగా కోరిన కోర్కెలు బిడ్డల గురించి స్వామివారికి అనేక సమయాల్లో విన్నవిస్తూ వారి కోర్కెలను చెల్లిస్తూ బంగారు తల్లిలాగా తన పిల్లలందరినీ లాలిస్తూ తిరుచానూరులో కొలువై ఉన్న అమ్మని అందరం మనస్ఫూర్తిగా తనివితీరా దర్శిస్తూ తరిద్దాం. ఇలాంటి ఎన్నో విశేషాలని తిరుచానూరులో కొల్హాపూరులో అనేక రూపాలలో వేంచేసి ఉన్న మా అమ్మ తిరుచానూరులో కొలువై ఉన్నటువంటి పద్మావతీదేవి విశేషాంశాలను మరింత తెలుసుకుంటూ తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ పద్మావతీదేవ్యై నమః.